గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో ఫోన్ లైన్లో అక్షర్ సచిన్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు అక్కడ ప్యానల్లో పెద్దలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అక్షర్ సచిన్ గారు, ప్రశాంత్ కిషోర్ మాటలని ఏ రకంగా చూడాలి? వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం వైసీపీ నేతలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో మేమే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని. అదేవిధంగా కూటమి నేతలు కూడా ఉన్నారు, మేమే స్థాపిస్తామని. జూన్ 4న ఏం జరగబోతుంది అంటారు అసలు? సార్, రాజకీయ పార్టీలు మా పార్టీ నెగ్గుతుందంటే మా పార్టీని ఓడిపోయి డిపాజిట్లు రాని పార్టీ కూడా మేము బంపర్ మెజార్టీ నెగ్గుతామని అంటారు. ఎందుకంటే ఆ ఏజెంట్లను మోటివేట్ చేయడం కోసం, ఆ కార్యకర్తలు మోటివేట్ చేయడం కోసం అట్లాగే చెప్తారు. కానీ ఒక ఎనలిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా తన క్రెడిబిలిటీని లాస్ చేసుకుని పలానోడు నెగ్గకుండా వైసీపీ ఓడిపోతున్నా వైసీపీని నెగ్గుతుందని కానీ, ఏదో ఒకవేళ తెలుగుదేశం ఓడిపోతుందంటే నెగ్గుతుందని కానీ ఏ ఎనలిస్ట్ చెప్పడు సార్. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఏంటంటే ప్రధానమంత్రి, బీజేపీ లాంటి పార్టీకి ఒక ఎనలిస్ట్ ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన వ్యక్తి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో ఎన్నో రాష్ట్రాల్లో ఎనలిస్ట్ ఉన్న వ్యక్తి నెగ్గుతున్న వైసీపీని ఓడిపోతుందని చెప్పి తన క్రెడిబిలిటీని ఎత్తిపట్లు పాడు చేసుకోవడం సార్. ఆయన చెప్పాడంటే ఆయన చెప్పిన మాటలు ఖచ్చితంగా ఒక వాల్యూ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది. అది అవును, ప్రశాంత్ కిషోర్ అంటే విశ్వాసం గల వ్యక్తి, చాలా తెలివైనదని వైసీపీ వాళ్ళే సర్టిఫై చేశారు. అటువంటి వ్యక్తి చెప్పింది ఖచ్చితంగా నిజమనే చెప్పాలి. రెండోది, ప్రజల్లో మరి మన వేణుగోపాల్ గారు వాళ్ళు ఎంతవరకు తిరిగారో నాకు తెలియదు, కానీ నేనైతే తిరిగాను సార్. తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఏరియాలో తిరిగాను. పిఠాపురంలో అయితే ప్రతి గ్రామంలో ప్రతి సందుకు తిరిగాను. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది సార్. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఏమనుకున్నారంటే, ఇప్పటికీ ఏమనుకుంటున్నారంటే మా వెల్ఫేర్ స్కీమ్స్ ఏమని గెలిపిస్తాయంటున్నారు సార్. ఇప్పుడు మీ వెల్ఫేర్ స్కీమ్స్ మీకు గెలిపించి అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చారు సార్. ఏంటది, పసుపు కుంకుమ ఇచ్చారు. కానీ అదే లేడీస్ ఘోరంగా ఓడించారు. ఇప్పుడు మీరు ఏ లేడీస్ అయితే నమ్ముకున్నారు ఆ లేడీస్ గ్రౌండ్ రిపోర్ట్. అది చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇచ్చింది ఎన్నికల ముందు ఇచ్చారు. ఈయన ఈ సంక్షేమ పథకాలు డే 1 నుంచి ఇచ్చారు కదండి. ఇప్పుడు దాన్ని సంక్షేమ పథకాలు ఒక్కటే పరిపాలన కాదు. నేను గతంలో కూడా అనేక సార్లు చేస్తాను. సంక్షేమ పథకాలే పరిపాలన అయితే దానికి ఒక చీఫ్ మినిస్టర్, 175 మంది ఎమ్మెల్యేలు, ఒక 20 మంది ఎంపీలు, ఈ వ్యవస్థ ఎవరు అవసరం లేదు సార్. వాలంటీర్లు నిర్మించేసి ఐఏఎస్ ఐపీఎస్ కూడా అవసరం లేదు. ఊరికి ఏదో వీరికి ఒక వాలంటీర్ ఉన్నాడు కదా, వాలంటీర్తో డబ్బులు పనిచేసేది సార్. సంక్షేమ పథకాలే పరిపాలన కాదనే తీర్పు వస్తుంది. రేపు పొద్దున వైసీపీ ఓడిపోతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లేదా మా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయని లేదు డబ్బులు పనిచేస్తే గెలుస్తామన్నది కానీ, తర్వాత క్యాస్ట్ వైజ్ గా కులాల వైజ్ గా రాష్ట్రాన్ని పనిచేసి విడదీసేసి కులానికి ఒక 2-3 కుల నాయకులకి పదవులు ఇచ్చేసి ఉన్న కులాన్ని అణిచివేద్దాం అనుకుని ఈ 3 భావాలు ఉంటే ఖచ్చితంగా మీరు ఓటమి చెందుతారు. ఈ 3 కరెక్ట్ గా ప్రజలు తీర్పిస్తున్నారు సార్. ఖచ్చితంగా వైసీపీ ఓటమికి కారణాలు తెలుసుకోవాలి. తిరుగుతూ వేణుగోపాల్ దాన్ని విమర్శించవచ్చు. నేను ఎవరికైనా చెప్పిన సమానంగా చెప్తున్నాను సార్. మీ ఓటమి నిజమైతే, ఖచ్చితంగా నిజమైన నమ్ముతున్నాను నేను, నిజమైతే మాత్రం మీ వెల్ఫేర్ స్కీమ్స్ మిమ్మల్ని కాపాడుతలేదు, మీ దగ్గరున్న డబ్బు మిమ్మల్ని కాపాడుతలేదు. మీరు ఏ కులానికి ఒకరిని చేరదీసి మిగిలిన కులాన్ని అంచి వేస్తుంటే ఆ కుల నాయకులు ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేదా దళితుల్లో ఒక లీడర్ కావచ్చు, లేదా బీసీలు 53 కులాలకు విభజించేస్తే బీసీలు అంతా మీ వెనకాల ఉన్నారు. వాళ్ళంతా కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు గ్రౌండ్ లెవెల్ అని. ఎస్సీలు మాత్రం మెజార్టీ వైసీపీకి ఉండొచ్చు మెజార్టీ కులాల్లోని. తర్వాత మీరు డెవలప్మెంట్ లేకుండా ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఒక డెవలప్మెంట్ లో ఇన్కమ్ జనరేట్ చేయకుండా పరిపాలిస్తే ప్రజలకు నచ్చడం లేదు, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. ఇది సంక్షేమ పథకాల మీద పరిపాలన చేద్దామన్న ప్రతి పార్టీకి చెంపబడ్డలని తీర్పు రాబోతుంది సార్. ఓకే, అక్షర్ సత్య గారు మీతో మళ్ళీ మాట్లాడతారు. చౌదరి గారు